గజాసురుడు ఘోర తపస్సు చేశాడు. భక్త ప్రసన్నుడైన సదాశివుడు ప్రత్యక్షమై వరము అడుగగా గజాసురుడు, స్వామి, మీరు ఎక్కడో కైలాసంలో ఉండడం కాదు, నా ఉదరంలో వసించి ఉండండి అని కోరాడు. దానికి భక్తసురుడు సదాశివుడు భక్తుని కోరికలు మన్నించి గజాసురుని ఉదరమును ప్రవేశించి సుఖముగా ఉండేది. కైలాసమును పార్వతికి భర్తజాడ తెలియక అనేక విధములుగా అన్వేషించి చివరికి బ్రహ్మాది దేవతలను శరణు వేడినది. విష్ణుమూర్తి సంకల్పంతో బ్రహ్మాది దేవతలు కైలాసనాథుని యథాస్థానముకు కైలాసముకు తీసుకురావాలని సంకల్పించి విష్ణుమూర్తిని నందిగాను, గంగిరెద్దుగాను, బ్రహ్మాది దేవతలు బాజా భజంత్రీలుగాను, తాను ఆ మేళానికి నాయకుడుగాను వేషాలు మార్చుకుని గజాసురుని సభకు వెళ్ళేది. తమ సంతుష్టి సమయంలో గజాసురుడు మీకు ఏమి వరం కావాలని కోరుకోనని అడిగారు. శ్రీహరి అగ్ని, నీ ఉదరమంటున్న సదాశివుడిని మాకు ఇమ్ము అని అడిగారు. ఆ కోరింది సామాన్యులైన గంగిరెద్దుల ఆటగాళ్ళు కమలు. వీరు లోకాలను పాలించే దేవతైన బ్రహ్మ విష్ణువులుగా గుర్తించాడు గజాసురుడు. వారితో, మహానుభావులారా, శివుడిని నీకు అప్పగిస్తాను అన్నాడు. చివరిసారిగా శివుని తలచి, స్వామి, నా 2 కోరికలు తీర్చిపెట్టుమన్నాడు. మొదటిది, ఎల్లప్పుడూ నీవు నా చర్మాన్ని ధరించాలి. రెండవది, ఈ ఏనుగు ముఖము నిత్యము పూజనీయం కావాలి అని కోరాడు. శివుడు తదాస్తు అన్నాడు. ఆ క్షణమే రాక్షసుడి ఉదరమును చీల్చుకొని శివుడు బయటికి వచ్చాడు. ప్రథమ గణాన్ని గజాసురుడి ముఖాన్ని తీసుకురమ్మన్నాడు. చర్మాన్ని ఒంటిరెండా కప్పుకొని శివుడు కైలాసానికి ప్రయాణమయ్యాడు. అంటే ఏంటన్నమాట, ఒక రాక్షసరాజైనటువంటి గజాసురుడు శివుని తపస్సు చేసి, శివుడు ఎక్కడో ఉండకూడదు, కైలాసంలో కాదు, నా ఉదరంలో, నా పొట్టలోనే ఉండాలని కోరుకున్నటువంటి పరమభక్తుడే అయ్యుండొచ్చు. కానీ లోకాలను పాలించే భగవంతుడు ఎవరు కూడా ఒకే చోట బంధించలేరు. కాబట్టి తిరిగి లోక కళ్యాణార్థం ఈ దేవతలందరూ కలిసి మళ్ళీ గజాసురుడి నుంచి శివుడిని విముక్తిని చేసి లోకానికి మేలు జరిపించాలనే ఉద్దేశంతో గంగిరెద్దుల వేషంలో వెళ్ళి అతని పొట్ట చీల్చి శివుడు బయటికి రావడము, తిరిగి అతను కోరినట్టుగా ఆ చర్మాన్ని కప్పుకొని అదేవిధంగా గజాల ముఖాన్ని తీసుకుని కైలాసానికి శివుడు ప్రయాణం చేయాలి. గణపతి గుర్తుకు ఎలా జరిగిందని చెప్తున్నారు. పరమశివుడు కైలాసానికి వస్తున్నాడనే వార్తతో పార్వతి సంతోషించినది. ఆయనకు ఆహ్వానించేందుకు ఉత్సాహం కోసము అభ్యంగన స్థానాలకు సిద్ధపడ్డది. సమయంలో ద్వారపాలకు ఎవ్వరూ లేక తాను ఒంటికి రాసుకోగా మిగిలిన నలుగుపిండితో బాలులు చేసి ప్రాణం పోసి గణాధిపతిగా చేసి ద్వారం వద్ద కాపుంచారు. పార్వతి స్నానానంతరం సర్వాభరణములకు సిద్ధమయ్యాడు. ఈలోగా సదాశివుడు యథాప్రకారంలో లోనికి వెళుతుండగా ద్వారపాలకుడైన బాలుడు అడ్డుకున్నాడు. శివుడు ఆనందంతో తన త్రిశూలంతో ఆ బాలుని శిరస్సును ఖండించగా ఆ శిరస్సు ఎక్కడికో ఎగిరిపడినది. ముండెం ఒక్కటే పడి ఉన్నది. బయటకు వచ్చిన పార్వతి ఆ సంఘటన చూసి ఎంతగానో విలపించినది. సరళ హృదయుడైన సదాశివుడు ఆమె కొరకు గుండెగా ఉన్న గణపతి శరీరములకు ముఖము ఎక్కడా కనపడకపోగా తాను తీసుకొచ్చిన గజముఖాన్ని అతికించి ప్రాణప్రతిష్ఠ చేశాడు. ఆ విధముగా గణపతి గజముఖ గణపతి అయినాడు. పుత్ర ప్రేమతో పార్వతి పరమేశ్వరుడు ఆనందంగా కాలం గడుపుతున్నారు. గజానన కూడా భక్తిభావంతో తల్లిదండ్రులు సేవించేవాడు. గజాననుడికి సులభంగా ఎక్కి తిరుగుటకు వీలుగా అనిత్యుడు అను ఒక మూషికమును వాహనముగా చేసుకునేది. అంటే గణేశుడు ఈ విధంగా తల్లిగారు తయారు చేసినట్టు సున్నిపిండితో వచ్చి ప్రాణప్రతిష్ఠ జరిగిన తర్వాత కాపలా కోసం వచ్చిందావిడ. అభ్యంగన స్థానం అంటే తల స్నానం లాంటిది చేస్తున్నప్పుడు కాపలా ఉంటే మంచిదిగా ఉంచినప్పుడు శివుడు ఉత్సాహంగా వస్తున్న పిల్లవాడితో యుద్ధం జరిగి ఆ పిల్లవాడు మరణించడము, అతని శిరస్సు ఎక్కడికో ఖండాంతరాలకు వెళ్ళడము, తను తెచ్చినటువంటి గజముఖాన్ని ఆ బాలుడికి పెట్టడము, పునరుజ్జీవుని చేయడము ఇట్లాంటివన్నీ జరిగేస్తున్నారు. అతనికి అనిత్యుడు అప్పుడప్పుడు అడుగుతుంటారు. గణపతి యొక్క మూషికము ఆ ఎలుకని ఏమని పిలుస్తారంటే అనిత్యుడు అని పిలుస్తారు. కొంతకాలంలో పార్వతి పరమేశ్వరులకు కుమారస్వామి పుట్టాడు. అతడు మహాబలశాలి. అతని వాహనం నెమలి. దేవతలు, మునులు, మానవులు పరమేశ్వరుని విగ్రహముల దగ్గరికి కావాలని కోరారు.
కుమారస్వామి ఇద్దరు సిద్ధమయ్యారు. దానికి సదాశివుడు, మీలో ఎవరైతే ముల్లోకాలలో గల పుణ్యక్షేత్రాలలో స్నానం ఆచరించి ముందుగా వస్తారో వారికి విఘ్నాధిపత్యం ఇస్తానన్నారు. అందుకు కుమారస్వామి, నేనే అగ్రజుడి కంటే ముందుగా రాగలను, ఆయన బుద్ధిరూపంతో ఎక్కడికి వెళ్ళగలడు అని అహంకరించి వెళ్ళాడు. గణపతికి ఏమీ తోచక తల్లిదండ్రులను శరణు వేడుకున్నాడు. సకృన్నారాయణే మృత్యువ్యాపు మాస్కల శతత్రయం గంగాది సర్వేషు స్నాతో భవతి పుత్రేణి. కుమార, ఒక్కసారి నారాయణ మంత్రాన్ని జపించి వారికి 300 కల్పములు పుణ్యనదుల్లో స్నానమాచరించిన పుణ్యం కలుగుతుంది అని మంత్రములు సదాశివుడు గణపతికి ఉపదేశించాడు. ఆ మంత్ర ప్రభావం వల్ల కుమారస్వామి కంటే గణపతియే ముందుగా అన్ని పుణ్యక్షేత్రాల్లో స్నానమాచరించినట్లుగా కుమారస్వామి కనబడలేదు. కుమారస్వామి తన అహంకారానికి పశ్చాత్తాపడి గజాననకు విఘ్నాధిపత్యం ఇవ్వమని ప్రార్థించాడు. భాద్రపద శుద్ధ చవితి తిథి రోజున విఘ్నాధిపత్యం ఇచ్చారు. ఆనాడు సర్వదేశీయులు విఘ్నేశ్వరుడికి పురుగులు, టెంకాయలు, పాలు, తేనె, అరటిపండ్లతో యథాశక్తి పూజించారు. విఘ్నేశ్వరుడు సంతుష్టుడై తాను తిని మిగిలిన తన వాహనముకు మూషికములకు ఇచ్చి మిగిలినవి తన చేతితో పట్టుకొని ముక్తాయాసంతో కైలాసానికి వెళ్ళాడు. నీలాపనింద దాని ప్రభావం. కైలాసం చేత విఘ్నేశ్వరుడు తన తల్లిదండ్రులకు సాష్టాంగ ప్రమాణములు చేయాలనే తలపుతో బోర్లా పడుకుని చాలా యాతన పడుతున్నాడు. ఎందుకు ఇంత యాతన? అతని గుజురూపం, పొట్టిగా ఉండడం, పెద్ద ఉదరం ఉండడం, వంగడానికి కష్టపడడం, ఇట్లాంటి రూపం వల్ల చాలా యాతన పడుతున్నాడు తల్లిదండ్రులకు నమస్కరించడానికి. శివుని శిరములో ఉన్న చంద్రుడు చూసి వికటముగా నవ్వాలి. ఎవరైనా కొంచెం అనేక ఇబ్బందులు కొంచెం ఒక్కరి దగ్గరగా ఉంటే మనం కూడా నవ్వుతూ ఉంటాం. చూసారా, చంద్రుడు కూడా వికటముగా నవ్వాలి. అనంతరం విఘ్నేశ్వరుని పొట్ట పగిలిపోయాయి. పార్వతీదేవి ఆగ్రహించి, పాపాత్ముడా, నీ దృష్టి ప్రభావం వల్ల నా కుమారుడికి ఈ దుర్గతి కలిగినది. నిన్ను చూచిన వారు పాపాత్ములై నీలాపనిందలు పొందుతుందిగా కానీ శరించదు. ఆ విధంగా తల్లి మనసు ఘోషిస్తుంది కదా. ఎవరైనా పిల్లల్ని బాధ పెడితే ఆవిడ కూడా మనసు తట్టుకోలేక ఒక రకమైన శాపాన్ని ఇవ్వడం జరిగింది చంద్రుడికి. ఋషిపత్నులను అగ్నిదేవుడు మోహించాడు. శాప భయం వల్ల అశక్తితో క్షీణించుకున్నాడు. అగ్ని భార్య స్వాహారాన్ని గ్రహించి అరుంధతీదేవి రూపము తప్ప మిగిలిన అన్ని రూపాలను తానే కాల్చి పతిని సంతృష్టి చేసినది. మహర్షులు కూడా అగ్నిదేవితో ఉన్న వారు భార్యలే అని శంకించి వారిని వదిలివేశారు. ఈ ఫలితం పార్వతీదేవి ఇచ్చిన నీలాపరణ వల్ల జరిగినదని ఋషిపత్నులు తెలుసుకున్నారు. పరమేక్షకం తెలియజేయగా అగ్నిదేవుని భార్య స్వాహాదేవియే ఈ పని చేసిందని గ్రహించినారు. బ్రహ్మ సప్తఋషుల దేవతల ప్రార్థనలతో పార్వతి భాద్రపద శుద్ధ చవితి రోజున చంద్రుని చూచినచో నీలాపనిందలు కలుగునని చెప్పి ఉమామహేశ్వరి విఘ్నేశ్వరిని బతికించారు. నాటి నుండి ఎవరు చంద్రుని చూసేవారు కాదు. అంటే అప్పుడు ఆ నీలాపనిందలు జరగకూడదు, మనకి జరగకూడదని చంద్ర దర్శనం మానేశారు. సమంతకోపాక్ష సత్రాధిపతులు రాజు తన దగ్గర 20 బారుల బంగారం నుంచే మణిహారం ఉంది. అదేం చేస్తున్నమాట, రోజుకి ఇంత బంగారాన్ని పుట్టిస్తూ ఉంటుంది. అది సూర్య భగవాను వల్ల లభించింది. ఆ హారాన్ని సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుని మెడలో వేసుకుని వేటకు అడవికి వెళ్ళినాడు. అడవిలో సింహం అతన్ని చంపి సమంతకమణిని తీసుకుపోతుండగా జాంబవంతుడు ఆ సింహాన్ని చంపి ఆ మణిహారాన్ని తీసుకుపోయాడు. నిజానిజాలు తెలియక గతంలో అడిగిన శ్రీకృష్ణుడే తన తమ్ముని ప్రసేనుని చంపి హారము అపహరించాడని నింద వేశారు. ఆ విషయం తెలుసుకున్న శ్రీకృష్ణుల వారు వినాయక చవితి రోజున పాలు తీసుకుండగా క్షీరంలో చంద్రుని చూచడం వల్ల కలిగినదని భావించారు. తదనంతరం సత్రాజిత్తు నీలాపనింద నివారణ కోసం ప్రసేనుని దగ్గరకు వెళ్ళి ఆ మార్గం గుండా ప్రయాణించి ఒక చోట గృహలో ఊయల్లో సమంతక మణి కనిపించినది. ఆ మణి తీసుకునే ప్రయత్నంలో జాంబవంతుడు అడ్డుకొనగా 28 రోజులు రాత్రి పగలు లేకుండా యుద్ధం చేశారు. త్రేతాయుగున శ్రీరామచంద్రుని భావించి తన కుమార్తెతో పాటు సమంతకమణిని కూడా ఇచ్చారు. సత్రాజిత్తు కూడా తన తప్పు తెలుసుకుని తన కుమార్తె సత్యభామను ఇచ్చి తిరిగి సమంతకమణినిచ్చి శ్రీకృష్ణ భగవానులకు సమర్పించారు. దేవాదులు శ్రీకృష్ణుడితో, మీరు సమర్థులు కనుక ఈ నీలాపనిందలు పడకుండా ప్రయత్నం చేశారు. మాలాంటి సామాన్య మానవులకు సాధ్యం ఎక్కడవుతుంది అని అడుగుగా శ్రీకృష్ణుల వారు చవితి రోజులు యథావిధిగా గణపతిని పూజించి సమంతకమణి కథలు విని అక్షతలు శిరస్సుపై
వేసుకున్న వారికి నీలాపరింతలు పొందలేదని చెప్పారు. ఆ ప్రకారం వినాయక చవితి రోజున యథావిధిగా వినాయక వ్రతాన్ని ఆచరిస్తారు. వారు కష్టాలను విడి సౌఖ్యాలను అనుభవిస్తారు అని సూతుడు చెప్పగా విని పాండవులు ఈ వ్రతాన్ని ఆచరించి విఘ్నేశ్వరుని దైవంగా రాజ్య సంపదలు పొందారు. ఇంద్రుడు పూజించి వృతాసురుడు చంపాడు. సీతాదేవిని వెతుకుతున్నప్పుడు శ్రీరాముడు, గంగను భూమికి తెచ్చినప్పుడు భగీరథుడు, అమృతోత్పాదనం చేసినప్పుడు దేవాసురుడు, కుష్ఠవ్యాధి నివారణకు సాంబుడు ఈ వ్రతమును ఆచరించి ఫలితములు పొందారు. అన్ని కార్యాలు సిద్ధింపజేయడం వలన వినాయకుడిని సిద్ధి వినాయకుడని ప్రసిద్ధి చెందారు. విద్యారంభ కాలంలో పూజించినచో విద్యాలాభము, పుత్రాత్ములకు పుత్రులను, విధవులకు జన్మయ్యకు వైధవ్యము రాకుండా కావున ఎల్లరూ వినాయక వ్రతమును ఆచరించి శ్రీ గణపతి దేవి అనుగ్రహించి సకలైశ్వర్యములు పొంది సుఖముగా ఉండుగాక అని ఆశీర్వదించారు.